డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ వీడియోలో మనము జేఈ అడ్వాన్స్ అయితే స్టూడెంట్స్ అయితే రాస్తున్నారు ఎగ్జామినేషను. మరి జేఈ అడ్వాన్స్ రాస్తున్నప్పుడు జేఈలో ఎన్ని మార్క్స్ ఉండాలి? మీకు జేఈ ఎగ్జామినేషన్ మీకు తెలుసు కదా, పేపర్ 1లో మనకు 180 మార్కులు, పేపర్ 2లో 180 మార్కులు. మరి మినిమం మార్క్స్ రావాలమ్మా. మీకు ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ ఇవ్వాలంటే మీకు మినిమం మార్క్స్ రావాలి. స్టూడెంట్స్కి మినిమం మార్క్స్ వచ్చినప్పుడే మీకు ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో రావాలి. కొంతమంది స్టూడెంట్స్కి మరి దీనిలో మ్యాథమెటిక్స్ 120 మార్కులు, ఫిజిక్స్ 120 మార్కులు, కెమిస్ట్రీ 120 మార్కులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో మినిమం మార్క్స్ రావాలి. టోటల్గా అగ్రిగేట్గా కొన్ని మార్క్స్ అయితే రావాలి. ఆ మినిమం అగ్రిగేట్గా కొన్ని మినిమం మార్క్స్ రావాలి. అదేవిధంగా మరి ప్రతి సబ్జెక్టులో కూడా ఈచ్ సబ్జెక్టులో మినిమం మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్ రావాలో కూడా వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్ రాయండి. మరి ఈ విధంగా మరి సేఫ్ స్కోరు ఎలా, మరి ఐఐటీలో సీట్లు రావాలంటే ఎలా ఉండాలో కూడా చూద్దాం. ఇక మినిమం మార్క్స్ ఇట్లా మనకి బ్రోచర్ ఇచ్చారు. జేఈ అడ్వాన్స్ 2020 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఇవ్వటం జరిగింది. మరి మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ఇస్తారమ్మా. మీ అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ అయితే మనకు 17వ తారీఖుని పేపర్ 1 వచ్చి మనకి 9 నుంచి 12, పేపర్ 2 2:30 నుంచి 5 గంటలు, సండే అయితే ఈరోజు జరుగుతుంది. మీకు ర్యాంక్స్ ఇవ్వాలంటే ఓన్లీ క్యాండిడేట్ టు అపియర్ బోత్ పేపర్ 1 పేపర్ 2లో మీరు రాసిన వాళ్ళకి మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకే ర్యాంక్స్ అయితే ఇవ్వబడతాయి. ఇక్కడ మినిమం మార్క్స్ ఎన్ని కావాలో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్, మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని రావాలి. ఇది పర్సంటేజీ. ఇక మార్క్స్ కూడా చూసేద్దాం ఒకసారి. మనం మినిమం మార్క్స్ ఎన్ని వస్తే మీకు ర్యాంకు ఇవ్వబడుతుందో చూద్దాం. ఇక్కడ మనం మార్క్స్లో కన్వర్ట్ చేసినప్పుడు మినిమము 120 మార్కులు, అప్పుడు 10% అనుకోండి. 120లో 10% అంటే 12 మార్కులు రావాలి. 120లో 9% అంటే 10.8. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 మార్కులు రావాలి మినిమం. మీకు 126 మార్కులు స్టూడెంట్స్కి. ఓవరాల్గా ఏంటంటే 35% అంటే 126, ఇక్కడ 113.4 ఓబీసీ ఎన్సీఎల్ 63 మార్కులు. ఈ విధంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ఇవ్వబడతాయి. వీళ్ళకి మాత్రమే ఎన్ఐటీలో సీటు వస్తుంది. మరి కింద దీనికి ప్రిపరేటరీ ర్యాంక్ కూడా దీని మీద సపరేట్ వీడియో చేస్తాను. అసలు ప్రిపరేటరీ ర్యాంక్ ఏంది, ఎవరికి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఇస్తారో, మినిమం మార్క్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. ఇక 2025లో మినిమం మార్క్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. అసలు దీనికంటే తగ్గినాయా పెరిగినాయా కూడా ఒకసారి డీటెయిల్ లుక్ చేద్దాం. 2026 మినిమం మార్క్స్ ఇవి, 2025 మినిమం మార్క్స్. ఇప్పుడు 2026లో మినిమం మార్క్స్ 7 మార్కులు రావాలి ప్రతి సబ్జెక్టులో. ఎందుకంటే తగ్గినాయి, స్టూడెంట్ని సరిగ్గా రాయల అంతలా. మరి 74 మార్కులు, 126 మార్కుల నుంచి 74 మార్కులకు వచ్చేసారు. మరి 66 మార్కులు స్టూడెంట్స్. ఈ విధంగా 37 మార్కులు ఎస్సీ ఎస్టీ. ఈ విధంగా మినిమం మార్క్స్ అయితే ఈ విధంగా ఉండి ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. మినిమం మార్క్స్ ఈ సంవత్సరము డెఫినెట్గా పెరుగుతాయి. దీనికంటే మనకి డెఫినెట్గా పెరుగుతాయి. వీళ్ళకి మాత్రమే మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మినిమం మార్క్స్ లాస్ట్ ఇయర్ ఇట్లా ర్యాంక్స్ ఇచ్చారమ్మ. మీరు సిఆర్ఎల్ ర్యాంక్ ఆల్మోస్ట్ 33,000 దాకా లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఇచ్చారు. కానీ వీళ్ళందరికీ సీట్లు వస్తాయి అంటే రావు, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు 25,000 వరకు, ఇక్కడ వరకు కూడా దీనికి సీట్లు రావు, ఇక్కడ వరకు సీట్లు వచ్చావు. ఈడబ్ల్యూఎస్కి కూడా 6,400, మనకు మీరు 3,000 4,000 వరకు మరి ఇక్కడ వరకు కూడా సీట్లు వస్తాయి. ఇవన్నీ కూడా మరి రావు, ఇక్కడ వరకు ఇక్కడ వస్తాయి సీట్లు. ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. ఈ ర్యాంకింగ్ కామన్. సరే మార్క్స్ ఏదైనా ఉండే కానీ ర్యాంకింగ్. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అంటే మీకు 6,500 ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడ వస్తాయి సీట్లు. వీళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి కొద్దిగా డౌట్, వీళ్ళకైతే అస్సలు రావు సీట్లు. ఈ యొక్క 8,800 ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళకి ఏదైనా వస్తే మీకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్, పెట్రోలియం ఎనర్జీ, మరి ఐఐఎస్టీ అలాంటివి వస్తే రావచ్చు, ఇబ్బంది ఏమి. ఐఐఎస్టీ కూడా కాంపిటీషన్ ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ వీళ్ళకి వస్తాయి ఐఐటీలో సీట్లు 2,000 3,200 వరకు సీట్లు వస్తాయి. 3,500 ఇక్కడ వరకు సీట్లు వస్తాయి. వీళ్ళకైతే రావు. ఈ లాంగ్లో ఇక్కడికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ సీట్లు వస్తాయి, ఇక్కడ సీట్లు వస్తాయి, 7 వస్తుంది. ఇక్కడైతే అసలు రావు. ఇక్కడ కొంచెం లాస్ట్ మరి ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఇలాంటి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మరి జేఈ ప్లస్ ఇవన్నీ కావాల్సిన వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వెబ్సైట్. ఇది మన వాట్సాప్ నంబర్ అయితే ఈ విధమైన డేటా
దీనికి క్యూఆర్ కోడ్ ఉంటుంది, పేమెంట్ చేయండి. మరి ఎటువంటి డౌట్ ఉండా కానీ క్లారిఫికేషన్ ఇంపార్టెంట్. మీలో మీరు డౌట్ పెట్టుకుని సతమతం అవ్వద్దు, దానివల్ల మీరే నష్టపోతారు. గుర్తుపెట్టుకొని మెంటర్షిప్ తీసుకుంటే వచ్చే నష్టం ఏం లేదు, వస్తే మంచి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.